అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనము. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చదవబడిన లేఖన భాగం నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీ లేఖనములను మేము ధ్యానిస్తూ ఉంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యముగా మలుచుమని, ఓ దేవా, నీ వాక్కులను విండుతోడనే వెల్లడి నాయన వెలుగు మా యొక్క మార్గాలు, దిశలు ఇవన్నీ కూడా ఫలభరితముగా వెలుగుతోటి నింపబడతాయని నీ లేఖనాలు సెలవిస్తూ ఉంటుండగా నాయన, ఆ విధమైనటువంటి నీ యొక్క వాక్కు వెల్లడి ఎగుడుతోడనే మా జీవితాలు మార్చబడడానికి సహాయతను అనుగ్రహించండి. ఆ యొక్క ప్రయాణంలో మేము నాయన మాకు చూపని మార్గంలో మేము ప్రయాణం చేయడానికి, అభ్యసించడానికి కావలసినటువంటి కృపను ప్రసాదించండి. నీ సేవకులను నీ శిలువ చాటును మరుగుపరచండి. తాళక బోర ఊదినట్లు సత్యమును స్పష్టముగా ధైర్యముగా ప్రకటించే కృపనివ్వండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, చాలాసార్లు మన యొక్క ఇంట్రెస్ట్లను బట్టి, మన యొక్క ఆసక్తి, మనకున్నటువంటి మనం ఆ సమయంలో వెళ్తున్న పరిస్థితులను బట్టి ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు, ఒక సీరియల్ చూసినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఒక ఇంటి దగ్గర దెబ్బలాటలు జరిగినప్పుడు, లేకపోతే ఇంకోటి జరిగినప్పుడు మనము ఎవరో ఒకరిని ఫేవర్ చేస్తూ ఉంటాం. ఒక గందరగోళ పరిస్థితిలో జరుగుతుంది అనుకోండి, కొంతమంది ఇటు సైడ్ ఉంటారు, కొంతమంది అటు సైడ్ ఉంటారు. అదేవిధంగా ఒక మూవీలో అంటే పలానా వాడు బాగా నటించాడంటే అవి పలానా ఆమె బాగా నటించిందంటే అరే లేదు బిలాన్ గారు బాగా నటించారంటే ఇట్లాగా, అంటే మన యొక్క చాలాసార్లు అందులో న్యూట్రల్గా ఉండేదానికంటే పర్సనల్ ప్రిఫరెన్సెస్ అనేవి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. ఈ క్రైస్తవ విధానంలో కూడా మనం హైలైట్ చేసేటువంటి విషయాలు చాలాసార్లు యేసుక్రీస్తు వారి జన్మదినానికి సంబంధించిన విషయాలే కానీ, ఇక బైబిల్ గ్రంథంలో ఉన్న చాలా విషయాల్లో మన యొక్క ప్రిఫరెన్సెస్ చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి. ఆదిమ సంఘం తరువాత వచ్చినటువంటి శతాబ్దాల్లో ఏం చేశారంటే కొత్త కొత్త సిద్ధాంతాలు, కొత్త కొత్త అబద్ధ బోధలు ప్రవేశించడం ప్రారంభించాయి. వాళ్ళు నెమ్మదిగా ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైనడు, ఆయన పాపం లేకుండా పుట్టాడు కనుక వాళ్ళమ్మ కూడా పాపం లేకుండా పుట్టి ఉండాలి, పాపం లేని దానిలో నుంచే అలా రావాలి కనుక వాళ్ళమ్మ పాపం లేనిది అని మొదలుపెట్టారు. కొంతకాలం అయిన తర్వాత అయ్యో ఈవిడి పాపం లేదంటే ఈవిడికి మనం ప్రార్థన చేస్తే వింటదనమాట, రికమెండేషన్ లెటర్ గట్టి పనిచేస్తుందని మరియమ్మ గారికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ డౌట్ వచ్చింది, అరే మరియమ్మ గారు పరిశుద్ధంగా ఉండాలంటే వాళ్ళ అమ్మ కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా, పాపంలో పుట్టకూడదు కదా అని వాళ్ళ అమ్మకి ఆన్ అని పేరు పెట్టారు. ఏఎన్ఎన్ ఏంటి, సెయింట్ ఆన్ అంటారన్నమాట. సెయింట్ ఆన్ గారు కూడా పరిశుద్ధురాలే, ఆమె కూడా మనకు రికమెండేషన్ చేస్తారని ఆవిడకు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇట్లాగా యేసుక్రీస్తు వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మ, అంటే యేసుక్రీస్తు వాళ్ళ అమ్మమ్మ, వీళ్ళందరికీ ఇక్కడ చర్చిలో ఉన్న వాళ్ళు దేవునికి ప్రార్థన చేయడం మానేసి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయడం మానేసి యేసుక్రీస్తు వాళ్ళ అమ్మమ్మకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏంటి, చాలా శతాబ్దాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కొన్ని వందల సంవత్సరాలు నేను చెప్పాను. సో కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఏమైందంటే ఈ యొక్క విధానాన్ని, బైబిల్ గ్రంథాన్ని తరచి చూసే విధానం కూడా అట్లాగే మారిపోయింది. చూసే కలద్దాలు తేడా, పచ్చ కలద్దాలోడికి లోకం అంతా పచ్చగా ఉంటుందని ఇక ఏది చూసినా ఇట్లాగే, ఏదన్నా ప్రార్థన అంటే అమ్మో వీళ్ళు అత్యంత పరిశుద్ధులు బైబిల్లో, పేతురు గారి కంటే ఇంకోళ్ళకంటే ఎందుకు, యేసుక్రీస్తు పాపరహితుడు అంటే వాళ్ళమ్మ కారణం, వాళ్ళమ్మ పాపరహిత కారణం ఏంటంటే వాళ్ళమ్మమ్మ, ఇంకెట్టగా పోతా వచ్చింది.
అదే దృక్పథంలో నేటికి కూడా మనకు ఆశ్చర్యం కలిగిస్తాయన్నమాట. ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని 2 సువార్తలు ప్రత్యేకంగా పేర్కొన్నాయి. మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు, లూకా సువార్త మొదటి 2 అధ్యాయాలు. లూకా సువార్త మొదటి 2 అధ్యాయాల్లో మరియమ్మ గారి యొక్క దృక్పథంలో నుంచి జరిగిన విషయాలన్నీ రాయబడ్డాయి. అంటే మరియమ్మ గారు ఈ విషయాలన్నీ హృదయంలో ఉంచుకుంది. మరియమ్మ గారు వాళ్ళ అమ్మగారి యొక్క వంశావళి అందులో రాయబడింది. మరియమ్మ గారు వాళ్ళ బంధువురాలు అయినటువంటి ఎలిజబెత్, జకరియా ఈ విషయాలన్నీ రాసుకుంటూ వచ్చారు. ఏది లూకా సువార్త 1 అధ్యాయం 2 అధ్యాయాల్లో. కనుక మరియమ్మ గారి యొక్క హృదయంలోంచి ఖడ్గం వెళ్తుందని ఇట్లా మొత్తం అన్ని మరియమ్మ గారి యొక్క పెర్స్పెక్టివ్లో నుంచి రాశారు. అంటే 1, 2 అధ్యాయాలకి ఓ విధంగా మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే మరియ గారు. మత్తయి సువార్త 1, 2 అధ్యాయాలు ఏంటంటే యోసేపు గారు, అంటే యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి, యేసుక్రీస్తు మరియ భర్త అయినటువంటి యోసేపు, ఆయన దృక్పథంలో రాయబడింది. ఈ దృక్పథంలో రాయబడినప్పుడు ఆయన యొక్క వంశావళి రాయబడింది. ఆయన ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ఆయన నీతిమంతుడిగా స్ట్రగుల్ అవుతున్నప్పుడు దూత గారు ఏ విధంగా అతనికి కల్లోకి కూడా ప్రత్యక్షమైపోయి అబ్బాయి అది ఇదని కౌన్సిలింగ్ చేసి కల్లోనే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేసిన దూత గారు. మనలో ఎవరికి అంత అంటే మన కళలు ఏమొస్తాయి మనకు తెలుసు. ఏమైనా వస్తే పాములు, దయ్యాలు ఇవి వస్తూ ఉంటాయి ఏంటి, అంతే తప్ప ఇంత ఏదండి దూత గారు కల్లోకి ఎందుకు వచ్చారో మనకు తెలియదు. దూత గారు వాక్యం చెప్పేస్తున్నారంట రెఫరెన్స్ చూపించి. ఆ యొక్క కళను బట్టి ఆయన మరియను చేయించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళకి చిన్న సమస్య వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి గారిని, యేసుక్రీస్తు గారిని ఈ యోసేపు గారు స్వప్నమందు మరలా దూత గారు ప్రత్యక్షమై నువ్వు పలానా దగ్గరికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ దేవుడు దూత గారు అతనికి ప్రత్యక్షమే కల్లా అబ్బాయి నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో అంటే మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. మరలా దేవుడి చేత హెచ్చరింపబడి మళ్ళీ ఆయన నజరేతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. మొత్తం అంతా యోసేపు యొక్క పెర్స్పెక్టివ్లో రాయబడింది. ఏది మత్తయి సువార్త 1, 2 అధ్యాయాలు. ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే క్రిస్మస్ పాటలు మనకు ఉంటాయి కదా. చింతలేదికి ఏసు పుట్టిన దగ్గర నుంచి మొత్తం ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకాలన్నీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పాటలు, అచ్చమైనటువంటి తెలుగు పాటలు. క్రీస్తు జన్మలోనే కాదు బయట కూడా కొన్ని ఉంటాయి ఆంధ్రక్రైస్తవ కీర్తనలో. రెండు అనుబంధంలో అందాల తార మనం ఇప్పుడే పాడాం. ఆ తర్వాత ఇంకా కొన్ని స్తుతి కీర్తనలు ఉంటాయి. మంగళమే యేసునకు, మనుజావతారణకు. తెలుగులో మొట్టమొదటి రాయబడినటువంటి క్రీస్తు జననం మీద రాయబడిన మొట్టమొదటి పాట అది ఒక విధంగా ఏంటి. తర్వాత వందనమే యేసునకు, వరసుగునో దారునకు, తర్వాత భజన చేయొచ్చు భక్త పాట, ఇవన్నీ క్రిస్మస్ పాటలు. ఈ పాటలని మనకు తెలుసు. తర్వాత బయట చాలా పాటలు ఉంటాయి. జిక్కి వీళ్ళందరూ పాడిన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళ పాడిన పాటలు అవి కూడా చాలా ఉన్నాయి. వందలాది పాటలు ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఫ్యాషన్ ఏంటంటే ప్రతి క్రిస్మస్కి పాటలు వస్తుంటాయి. ఈ సంవత్సరం పాటలు కూడా చాలా క్యాసెట్లు రిలీజ్ అయ్యాయి. అన్ని డ్యాన్స్ వేయడానికి వీలైన పాటలేనమాట. ఏంటి అంతే తప్ప ఏమి ధ్యానించేటువంటి పాటలు ఏమి ఉండవు. ఆ పాటలే చూడండి ఎన్ని పాటల్లో యోసేపు మీద రాయబడినవి. బైబిల్ నూతన నిబంధనలో ప్రారంభమే యోసేపు గురించి మొదలెట్టారు. యేసుక్రీస్తును దావీదు కుమారుడు అన్నారు. దావీదు కుమారుడు అని బైబిల్ గ్రంథం అంతట్లో పిలువబడింది ఒకే ఒకరు, ఎవరంటే యోసేపు. దావీదు కుమారుడు అయిన యోసేపు అని మాట్లాడారు. దూతల మీద పాటలు ఉన్నాయి, గొల్లల మీద పాటలు ఉన్నాయి, జ్ఞానుల మీద పాటలు ఉన్నాయి, మరియమ్మ గారి మీద పాటలు ఉన్నాయి, జకరియా మీద పాటలు ఉన్నాయి, సుమియోని మీద పాటలు ఉన్నాయి. ఏంటి ఇంకా విచిత్రమైన నక్షత్రాల మీద పాటలు ఉన్నాయి. ఇన్ని పాటలు ఉన్నాయి. బెత్లెహేం మీద పాట ఉంది. ఇంతకీ అసలే హీరోగా ప్రారంభంలోనే ఉన్నటువంటి కథానాయకుడు యోసేపు మీద ఒక్క పాట లేదు. పోనీ యోసేపు గారి పేరున్న పాటలు ఏమన్నా వెతకండి. నేను ఒకసారి 160 పాటలు ఎన్నో మొత్తం వెతికితే జాగ్రత్తగా ఒక పాటలో యోసేపు అనే పదం వచ్చింది. అది ఏంటంటే జిక్కిపా అనే పాట అనమాట. ఎప్పుడుదో చిన్నపిల్లల గురించి పాడతా అందులో ఉన్నది అనమాట. యోసేపు మరియలో ఆ పాట అంతే. ఇంకెక్కడ నాకు కనబడలేదు. ఎందుకు నేను చెప్తున్నాను కదా, ఏది యేసుక్రీస్తు వాళ్ళ అమ్మమ్మ మీద ఉన్నటువంటి మన థియాలజీ అది ఎంతగా బాగా పనిచేసిందంటే మన గ్రీటింగ్ కార్డుల్లో కానీ ఇంకో దిక్కునే కానీ ఇంకేముండవు. యోసేపు గారిని సమూలంగా మనం మూసేయడం వలన అది యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళిందంటే మనం ఒకవేళ
యేసుక్రీస్తు వాళ్ళ అమ్మమ్మకి ప్రార్థన చేయకపోవచ్చు, లేకపోతే యేసుక్రీస్తు వాళ్ళ అమ్మకి ప్రార్థన చేయకపోవచ్చు, లేకపోతే సమాజము హైలైట్ చేసేటువంటి విషయాలు మనం పెద్ద పట్టించుకోకపోవచ్చు. కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు, బైబిల్ గ్రంథం మనకి హైలైట్ చేసినటువంటి సత్యాలను మనం మర్చిపోతే ఎక్కడికి వెళ్తుందంటే మన కుటుంబాల్లో కూడా దాని యొక్క ప్రాముఖ్యత, మన యొక్క దీన్ని ఏమంటే థియాలజీ అనేది మన యొక్క ఫిలాసఫీ మీద చాలా భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అంటే మనం దేవుని గూర్చి ఏమి నేర్చుకుంటున్నామో బైబిల్ గ్రంథం గురించినటువంటి మన యొక్క అనుభవాలు, లేకపోతే మన యొక్క విశ్వాసము అనేది మన యొక్క లైఫ్ ఫిలాసఫీ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పినాను కదా, మనం ఎందుకు పాటలు రాయట్లేదు, ఈ విషయాన్ని ఎవరు గమనించరు. పాటలు రాసేవాళ్ళు కానీ, పాటలు ఏదైనా కంపోజ్ చేసేవారు కానీ, మ్యూజిషియన్స్ కానీ, అరే యోసేపు మీద లేదని ఇన్ని సంవత్సరాల్లో, పోనీ నేను చాలా సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను, చాలా ప్రాంతాల్లో వాక్యం చెప్పాను, కానీ ఎవరైనా విన్న వాళ్ళు, పాటలు రాసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు కానీ ఎవరు యోసేపు మీద పాట రాయలేదు. పోనీ యోసేపుకు ఒక చరణం పెట్టలేదు. ఎందుకు? మరియమ్మ గారిలో ఉండాలంటాం, జ్ఞానుల్లో ఉండాలంటాం, గొల్లల్లో ఉండాలి. ఈవెన్ డ్రామాలు వేసినప్పుడు కూడా ఏదండి యేసు క్రీస్తు జననం వీటి మీద వేసినప్పుడు యోసేపు క్యారెక్టర్కి ఏం డైలాగులు ఉండవు అండి. ఆయన ఎలా తీసుకెళ్ళి మహా అయితే బైబిల్లో లేని ఏదండి తలుపు కొట్టాడు, వాళ్ళ అబ్బాయి స్థలం లేదు పొమ్మన్నా అయ్యయ్యో అనేసి ఈయన అంతే, ఇంకేముండదు. ఎందుకు మన డ్రామాల దగ్గర నుంచి మన పాటల వరకు, మన యొక్క బైబిల్ ధ్యానాల నుంచి మన యొక్క థియలాజికల్ రిఫ్లెక్షన్స్ వరకు యోసేపును ప్రక్కన పెట్టేశాం. అది ఎక్కడ దారి తీసింది అంటే మన క్రైస్తవ సంఘాల్లో మరియమ్మ, ఎలిజబెత్, అన్న ఇట్లాంటి వారిని హైలైట్ చేసుకుంటూ వెళ్తాం తప్ప క్రిస్మస్ కథానికల్లో వీళ్ళని ప్రక్కన పెట్టేశాం. పురుషులకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఇవన్నీ కూడా మనం ప్రక్కన పెట్టేశాం. అది మనకి తెలియకుండానే మన ఫిలాసఫీ మీద పనిచేస్తుంది. సో కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో నేను చెప్పేది అంటే క్రిస్మస్ కథానికంలోనే కాదు, క్రిస్మస్ పాటల్లోనే కాదు, క్రిస్మస్ డ్రామాల్లోనే కాదు, క్రిస్మస్ ధ్యానాల్లోనే కాదు, అసలు ఓవరాల్గా కుటుంబాల్లోనే కానీ సంఘాల్లోనే కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ పీపుల్ ఎవరంటే పురుషులు. నిజం, అది ఆశ్చర్యం. ఎప్పుడు పురుషుల కోసం మనం ప్రార్థన చేస్తామంటే వాళ్ళు బాగా తాగుబోతులైనప్పుడు, ఇంట్లో శాంతి ఉంచినప్పుడు, నరకం చూపిస్తున్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాం వాళ్ళ కోసం. అప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం తప్ప వేరే విషయాల్లో ప్రార్థన చేయం. మధ్యాహ్నం ఒక ఆవిడ ఎక్కడి నుంచో ఏదో ఊరు నుంచి పారిపోయి వచ్చింది అనమాట, ఏడుస్తూ ఉంది. ఏమో అంటే ఆ లైన్ తాగేస్తున్నాడు కూడేస్తున్నాడు, ఆ పిల్లని తీసుకుని వచ్చేసింది. ఇక్కడ ఏడితే అదే మాట్లాడిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి, ఎప్పుడు గుర్తుకొస్తుంది మనకి? ఏంటి గమనించాలి, సంఘము పరిపాలించబడేది పురుషుల చేత, అది మనందరికీ తెలుసు. సంఘానికి కాపరిగా ఉండేది మ్యాక్సిమం ఎవరంటే పురుషులు, వారి చేత. కుటుంబానికి గృహ నిర్వాహకుడు లేకపోతే కుటుంబ యజమాని ఎవరు? భర్త లేకపోతే పిల్లల యొక్క తండ్రి, ఆ కుటుంబ యజమాని అని పిలుస్తాం. మరి వాళ్ళ కుటుంబం బాగుపడాలన్నా, నాశనం అయిపోవాలన్నా వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళను గురించి ఉద్దేశించినటువంటి కూడికలు, ప్రార్థనా కూడికలు ఎన్ని ఉంటాయి మనకి? స్త్రీల సమాజం ఉంటుంది, ఏంటి సండే స్కూల్ ఉంటుంది, ఇంకోటి ఉంటాయి. ఎక్కడైనా పురుషుల యొక్క క్రిస్మస్ ఎప్పుడైనా చూసారండి? పురుషుల కూడిక ఏదో కొన్ని చర్చిల్లో జరుగుతాయి, కానీ సాధారణంగా మెయిన్ లైన్ చర్చెస్లోనే కానీ ఎక్కడైనా కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ పీపుల్. కానీ యాక్చువల్గా కుటుంబాలు బాగుపడాలంటే ఎవరు రీచ్ అవ్వాలి తెలుసా? పురుషులు రీచ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కుటుంబ యజమానులు. కుటుంబం యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి, కుటుంబం యొక్క ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు, కుటుంబం యొక్క ఏదంటే సామాజిక పరమైన నిర్ణయాలు తీసుకునేది వాళ్ళు. మన కుమారులు ఏదండి రేపు పొద్దున వివాహం అయిన తర్వాత వాళ్ళు తండ్రులు కాబోతున్నారు, వాళ్ళు భర్తలు కాబోతున్నారు. మనము వారి కొరకైనటువంటి విషయాన్ని ఏ విధి చేస్తున్నాం? యోసేపు గారిని అట్లాగా ఏదండి అలా పారేసినట్టు, గంగలో కలిపేసినట్టుగా మనం ఈ వీళ్ళని కూడా ఇంకేదంటే జస్ట్ ఏదంటే వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో పెద్ద ప్రాముఖ్యం కాదు అనుకుంటాం. బైబిల్ గ్రంథం అంతట్లోనూ చాలా చాలా ప్రాముఖ్యతనిచ్చారు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఉంటే సంఘము, సమాజము, కుటుంబాలు సరిగ్గా ఉంటాయి. వీళ్ళు సరిగ్గా లేరా, ఉన్నవాళ్ళు ఎంత బాగా ఉన్నా కుటుంబాల్లో సమాధానం, శాంతి ఉండదు. దేవుడు మనల్ని ఏర్పరిచినటువంటి విధానం అది.
మనం చదువుకున్నటువంటి ధ్యాన భాగము ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో మన అందరికీ తెలుసు 23వ వచనంలో అన్నాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. హెడ్షిప్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటాం. శిరస్సు నడిపించి అంటే దాని అర్థం చాలా గొప్పవాడని కాదు. అక్కడ ఏంటంటే ఫంక్షన్స్, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు. 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు వధువు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో మీరు కూడా అట్లా ప్రేమించండి. యేసుక్రీస్తు ఎట్లా ప్రేమించాడు? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను, మరణించాడు. సంఘము సంపూర్ణంగా లేనప్పుడు కూడా ఆయన దాని కొరకు చనిపోయాడు. పురుషులారా మీరు అట్లా ప్రేమించండి. పురుషుడు ఆ విధమైన ప్రేమను చూపించినప్పుడు భార్య కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రేమ, భార్యను ఆ విధంగా ఆ క్రిందకు వచ్చేసరికి చాలా విషయాలు రాయబడి 31వ వచనం వరకు మనం చూడొచ్చు ఆ విషయాలు. సో ఆ విధంగా జరిగేటట్లుగా మన యొక్క పురుషుల కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఒక భర్తగా, ఒక తండ్రిగా అతడు చూపేటువంటి విషయం మనం అందరం ప్రార్థన చేయాలి. కుటుంబంలో వృద్ధులైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు, స్త్రీలైనటువంటి వారు, పురుషులైన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రభువా మా సంఘంలో ఉన్న పురుషులను మీరు తాకండి. యేసుక్రీస్తు వారు సంఘానికి పరిచర్య చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ గమనించాలి, యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన యొక్క పరిచర్య 3 విధాలైన పరిచర్య అని వేదాంత పండితులు చెప్తారు. ఏంటి హెబ్రీ గ్రంథకర్త వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి విషయాలే. యేసుక్రీస్తు ఈ లోకంలో మన కొరకు చేసిన పరిచర్య, ప్రస్తుతము తండ్రి కుడిపార్శ్వ నుండి యేసుక్రీస్తు వారు మన కొరకు చేస్తున్నటువంటి పరిచర్య 3 విధములైన పరిచర్య. మొట్టమొదటిగా ఆయన ప్రధాన యాజకుడిగా మన కొరకు పనిచేస్తున్నాడు ఇప్పటికీ కూడా, ప్రీస్ట్హుడ్ అంటాం. రెండవది ఆయన ప్రవక్త, ప్రాఫెట్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ప్రారంభం నుంచి ఈ విషయాలు ఉంటాయి. మూడవది ఆయన రాజు. సో ఈ 3 ఫంక్షన్స్ తో సంఘం ఎడల ఆయన పనిచేస్తున్నాడు, విశ్వాస ఎడల ఆయన పనిచేస్తున్నాడు. సో ఈ బైబిల్ గ్రంథంలో కుటుంబం యొక్క యజమాని తన కుటుంబమును బాగుగా ఏలవలసినటువంటి పురుషుడు గురించి రాయబడిన విషయాలు ఏంటంటే ఈ 3 ఫంక్షన్స్ ని వాళ్ళు చేయవలసిన వారై ఉన్నారు. మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. గమనించాలి. మొట్టమొదటిగా అతడు ప్రీస్ట్, కుటుంబం యొక్క యాజకుడు. భర్త, తండ్రి కుటుంబం యొక్క యాజకుడు. యాజకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారై ఉన్నారు. మన పితరులు వారి యొక్క కుటుంబాలకు యాజకులుగా ఉన్నారు. అబ్రహాం గారి ఇంట్లో బలి అర్పించినప్పుడు ఎవరు అర్పించారండి? యాజకత్వం ఎవరు చేశారు? అబ్రహాం గారు చేశారు. ఇస్సాకు బలి అర్పించారు. ఎవరు అర్పించారు? ఇస్సాకు గారు యాజకుడిగా పనిచేశాడు. యాకోబు బలిని అర్పించాడు. రండి మనం బేతేలునకు వెళుదుము అని బేతేలులో బలి అర్పించాడు. లేకపోతే ఆయన సుక్కోతులో ఆ పాకలు వేసుకున్న తర్వాత అక్కడ దేవునికి బలి అర్పించాడు. లేకపోతే ఆయన ఐగుప్తుకు వెళ్లే ముందు బలిని అర్పించాడు. ఎలా చేసినాడు? ఆయన చేశాడు. ఆయన యాజకుడిగా పనిచేసినాడు. వాళ్ళు చేసినటువంటి విషయాలు గమనించాలి. ఆరాధనకు వాళ్ళని పిలిచాడు. రండి మనము బేతేలునకు వెళ్దాం. కుటుంబాన్ని సంఘానికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? కుటుంబ యజమానిది. ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరిగించాల్సింది ఎవరు? కుటుంబ యజమాని. అది భార్య మీదకి నెట్టేసి నువ్వు నడిపించేలే, నువ్వు ప్రార్థన చేసేలే, నేను బిజీగా ఉన్నాను కదా, అలసిపోయి వచ్చాను కదా, ఇవన్నీ ఏంటంటే ఎస్కేపిజం. అది తండ్రి బాధ్యత, భర్త బాధ్యత. అతడు కుటుంబం యొక్క యాజకుడు. భార్య ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతుల కోసం పట్టించుకోవాల్సినటువంటి విషయాలు ఆయన ప్రీస్ట్ అయి ఉన్నాడు. ఆరాధనకు పిలవాలి, బలిపీఠము దగ్గరకు పిలవాలి. కుటుంబములో బలిపీఠాన్ని ఏర్పరచాల్సినటువంటిది పురుషుడు. కాబట్టి ఒకవేళ పురుషుడు అది చేయట్లేదు అనుకోండి, తాగేసి వస్తున్నాడు అనుకోండి, లేకపోతే ఏదో నాకెందుకులే అని ఆధ్యాత్మిక విషయాలు జోలికి వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు కుటుంబ యజమానురాలు చేయాల్సిందేటి? ఈయన చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మొదలెట్టమని కాదు దాని అర్థం. ఏం చేయాలి? చెయ్యొచ్చు, కానీ ఆవిడ మెయిన్ ప్రార్థన ఏమై ఉండాలి? ఈయన
ప్రార్థనలను నడిపించాలి, ఆరాధనను నడిపించాలి. సో కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే ప్రీస్ట్ చేసే ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రార్థన చేయడం, ప్రజల విన్నపాలని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళడం. కుటుంబ ప్రీస్ట్ ఏం చేయాలంటే, కుటుంబ యాజకుడు ఏం చేయాలంటే భార్య తరపున బిడ్డల తరపున ఆ యొక్క విజ్ఞాపనలను ప్రభు సన్నిధానానికి తీసుకుని వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ మన కొరకు రాయించినటువంటి ఆయన తలంపులు. ఇది దేవుని చిత్తం. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానా అని దేవుని చిత్తం కోసం ఆ పేరు బైబిల్లో దొరుకుతుందని ఎదగడం కాదు. దేవుని చిత్తం నీ కుటుంబం కొరకు ఏంటి అంటే యజమాని ప్రీస్ట్గా ఉండాలి. అది దేవుని చిత్తం బైబిల్ చెప్తున్నది. ఎన్ని కుటుంబాల్లో కుటుంబ యజమానులు ప్రార్థనలు నడిపిస్తున్నారు. ఇంటర్సెషన్ అనేది, విజ్ఞాపన అనేది కుటుంబ యజమాని యొక్క ప్రధాన బాధ్యత. ప్రీస్ట్గా విజ్ఞాపన. యేసుక్రీస్తు వారు సంఘం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయంలో మనం తీయక్కర్లేదండి. తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయవాడు ఆయన. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా చేశాడు. ఏదంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటాం. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు చేశాడు, పైకి వెళ్ళిన తర్వాత ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వలె ప్రేమించాల్సినటువంటి భర్త, యేసుక్రీస్తు వలె కుటుంబానికి శిరస్సుగా ఉండాల్సినటువంటి ఈయన చేయాల్సింది ఏంటంటే ఈ కుటుంబం తరపున ప్రార్థనలు, యాచనలు దేవునికి సమర్పించాలి. ఏ కొత్త నిబంధనలు అయినా పాత నిబంధనలు అయినా అది సత్యము. యోబు గారి గురించి నేను ఒక వచనం చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలిసినటువంటి మాటలు. ఈయన నిజానికి అబ్రహాము కంటే ముందున్నటువంటి వ్యక్తి. ఏంటి ఈయన కనీసం ఏదండి హెబ్రీయుడు కూడా కాదు. అట్లాంటి ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేస్తున్నాడు? ఆయనకు బిడ్డలు ఉన్నారు. ఎంతమంది బిడ్డలు? మనం గమనించి 7 కొడుకులు 3 కూతుర్లు, మొత్తం 10 మంది వెరసి. ఈ 10 మంది కోసం ఏం చేస్తున్నాడంటే వాళ్ళు విందులు చేసుకున్న తర్వాత వారి విందు దినములు పూర్తి కాగా యోబు వీళ్ళ పార్టీలు అయిపోయిన తర్వాత తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని. వీళ్ళు దూషించలేదు, ఒకవేళ హృదయాల్లో దూషించారు ఏమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను. 10 మంది పిల్లలకి అరుణోదయాన్ని అర్పించాలంటే ఏంటి ఎంతసేపు జరుగుతుంది నాయన? ఈ పిల్లలందరి కొరకు అని అందరి కోసం ఒకే బలి అర్పించవచ్చు కదా. ఒక్కొక్కరి కోసం ముందుకు రారు. అరే పెద్దోడు ఎట్రా, ఒరే నడిపోడా ఎట్లా అని వాళ్ళ గురించి బలి అర్పించి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. యోబు చూడండి, ఇంకా నిత్యము అలాగున చేయుచుండెను. తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచి అలవాటు అది. ఏంటి ఏది? వాళ్ళ పాపం చేశారేమో, హృదయంలో చేశారేమో, ఒకవేళ అని ఎందుకన్నా మంచిదని ప్రతిరోజు అరుణోదయం లేచి 10 మంది కొరకు బలి అర్పిస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ హృదయంలో ఏం తలస్తున్నారు అనేటువంటి విషయాల్లో జాగ్రత్త పడ్డ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఇంకోటితో దెబ్బలాట ఆడొస్తే ఏంటి మనం ఎదురు దెబ్బలాటకి వెళ్తాం అవతల వాళ్ళ మీదకి. ఇది పాపం. ఇంకా ఓసారి ఓ దినాన నేను హై స్కూల్లో చదివేటప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఏదండి ఇద్దరం ఆడుకుంటా ఉన్నప్పుడు ఏదో జరిగింది, నాకు చిన్న దెబ్బ తగిలింది అనమాట ఆడుకునేటప్పుడు. ఇది ఏడు పెంకులాట ఏదో ఆడటం. కాబట్టి ఈ బట్టలు మాసిపోయి వచ్చిన తర్వాత మా అమ్మ ఎర్ర తెల్ల షర్ట్ అలా అయిపోయింది అంది. ఏదో అల్లాడు ఎవడో మట్టి గిరగొట్టాడు ఏదో ఇది చెప్పాడు. మా అమ్మ ఇంకా చీపురు తిరగేసి కొట్టి 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 దొల్లించేసి కాలు తొక్కేసింది. అలాంటప్పుడు ఆడితే ఎవడ ఆడమన్నాడు? ఆడి జోలు నీకెందుకు అండి. అదే రోజు మేము వెళ్తున్న చర్చిలోనే ఒక కుర్రగాడు ఏం చేశాడంటే 6th క్లాస్ ఆ పిల్లోడు ఇది జిల్లా పరిషత్తులో ఏంటంటే చెట్ల కింద కొన్ని క్లాసులు జరిగాయన్నమాట. క్లాస్ రూమ్ నుండి చెట్ల కింద 6-7 క్లాసులు జరిగాయి అప్పుడు రూములు సరిపోక. ఈ కింద కూర్చునేటప్పుడు ఒకడు ఇలా కూర్చునేటప్పుడు వృత్తలేఖను తీసి అంటే సూది ఉంటుంది, అది ఆడి కింద పెట్టాడు.
అదే రోజు మధ్యాహ్నం మా అమ్మ నన్ను బాధేసింది. మధ్యాహ్నం జరిగిన కథ అనమాట. వీడు కూర్చొని అయ్య బాబోయ్ బాబోయ్ అంటే అప్పుడు కొత్తగా వచ్చిన డ్రిల్ మాస్టర్ ఏం చేశాడంటే 4, 5 తూటుకర్రలు ఇరిగిపోయేలాగా ఈయన చిత కొట్టాడు. కొడితే ఈ కుర్రాడు తన్నులు తిన్నవాడు తల్లి కచ్చాపు వేసుకుని పెద్ద కేకలు వేసుకుని అయ్యో చర్చిలో ఆదివారం ప్రార్థన చేసింది ఆవిడ. ఈ కాళ్ళు రట్టుకుని ఊపేసి పెద్ద గొడవ. నా కొడుకును కొడతావా ఆయన వదిలించుకుని వృత్తలేఖని తీసుకొచ్చి నీకు ఎట్టమంటావా కింద అన్నాడు. గమనించాలి, మనము ఏదంటే నా పిల్లలు ఏమన్నా పాపం చేశారేమో అని ప్రార్థన చేయడం కాదు. మనం ఏం చేస్తాం, నా కొడుకు పరిశుద్ధుడు, అల్లాడు ఎవడో పాడు చేస్తున్నాడు, జట్లు బట్టి వాళ్ళు నా కొడుకుని పాడు చేసేస్తున్నారు అని మనం అంటామే తప్ప మన పిల్లల గురించి వీడు హృదయంలో ఏం చేస్తున్నాడో ఏమీ ఆలోచించాం. ఇంక ప్రార్థన ఏం చేస్తాం, మా అబ్బాయిని దీవించు, మా అమ్మాయిని దీవించు, వీళ్ళకి ఉద్యోగం ఇచ్చే, ఇంకోటి చేసే. ఎప్పుడన్నా వీడు హృదయంలో దేవుడు దూషిస్తున్నాడేమో, వీడు ఇంకా బాప్తీసం తీసుకోలేదే, అరే వీడు ఇంకా కన్నీటితో ప్రార్థన చేయట్లేదు, ఎప్పుడైనా ప్రార్థన చేశారా తండ్రులారా? నువ్వు ప్రీస్ట్వి, నీ కుమారులు రేపొద్దున్న కుటుంబ యజమానులు అవుతారు, ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? అంత మాత్రమే కాదు, తండ్రి లేకపోతే భర్త కుటుంబం యొక్క ప్రవక్త అంటే దేవుని మాటలను తీసుకొచ్చేవాడు. దేవుని గ్రంథాన్ని మనకు ఇప్పుడు దర్శనాలు కళ్ళ ఏమక్కర్లేదు, బైబిల్ గ్రంథం సంపూర్ణమైంది. సో కుటుంబంలో వారికి దేవుని చిత్తం ఏంటో చూపించాల్సింది ఎవరంటే కుటుంబ యజమాని. అంటే కుటుంబంలో దేవుని యొక్క వాక్యం ఎవరికి బాగా తెలియాలి, ఎవరు ఎక్కువ చదవాలి? కుటుంబ యజమాని. 1 కొరింథీ పత్రిక 14:35 తీయకర్లేదండి, అక్కడ రాయబడింది ఏంటంటే, ఏదైనా ఇంట్లో ఇల్లాలకి దేవుని యొక్క వాక్యంలో డౌట్ వస్తే వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ వాక్యం అర్థం కాలేదని అడగకూడదంట. ఏం అడగాలంట, తన భర్త దగ్గరికి వెళ్ళి ఏంటి ఇది నాకు అర్థం కాలేదంట ఆయన చెప్పాలంట. అంటే ఈయనకి ఎంత వాక్యం తెలిసి ఉండాలి ఏంటి? కుటుంబ యజమానురాలు రోజుకి 2 అధ్యాయాలు చదువుతుంది అనుకోండి, ఈయన ఎన్ని అధ్యాయాలు చదవాలన్నమాట అప్పుడు? ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని తీసుకురావడమే కాదు, ప్రవక్త దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు వాళ్ళని కన్ఫ్రంట్ చేస్తాడు, వాళ్ళ పాపాలను ఎదుర్కొంటాడు, నువ్వు చేసి తప్పు అని చెప్తాడు. అది ప్రవక్త యొక్క ఉద్యోగం. కుటుంబంలో ఎక్కడైనా తప్పుదారిని వెళ్తున్నప్పుడు, కుటుంబంలో ఎక్కడైనా తేడా వస్తున్నప్పుడు కుటుంబ యజమాని ఆ తప్పులను ఎత్తిపట్టుకోవాలి. ఇది సరిచేయాల్సినటువంటి బాధ్యత, గద్దించాల్సిన బాధ్యత భార్యనే కానీ బిడ్డలనే కానీ ఎవరిది అది అంటే తండ్రిది, భర్తది. ఎందుకులే ఈ మనిషిని ఏమనంటే ఇంక రాత్రికి నిద్ర అనేవద్దు, అమ్మగారిని పోద్ది అనుకుంటే ఇంకేం ఉండదు, ఆ ఇల్లు ఏమి క్రమశిక్షణలో ఎదగదు. పిల్లోని ఏమనంటే ఎక్కడ పారిపోతాడో, ఒకడే కొడుకు లేకపోతే ఒకడే కూతురు అంటే ఏమి క్రమశిక్షణలో పెంచలేం మనం. నువ్వు ప్రవక్తవు. నా ప్రియ సహోదరులారా, మీ గృహాల్లో ప్రవక్తలు తయారవుతున్నారా? మీ గృహాల్లో ప్రవక్తగా ఉండాల్సినటువంటి యజమాని లేఖనాలు చదవకపోతే వారి కొరకు మీరు కన్నీటి ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. చివరిగా అతడు రాజు అంటే రాజధాని పెట్టుకుని కిరీటం పెట్టుకుని కుర్చీలో కూర్చుని ఎవరక్కడ అని చెప్పడానికి కాదు. రాజు అంటే బైబిల్ గ్రంథం యొక్క అర్థం ఏంటంటే, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 8:19, 20 నేను చదువుతాను. 1 సమూయేలు గ్రంథం 8:19, 20 ఇదండి. జనులు రాజు గురించి అడుగుతున్నారు, ఇతరులాగా మాకు కావాలి. ఎట్లాగా రాజు కావాలి? మా రాజు మాకు న్యాయము తీర్చుచు మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించును. అంటే దాని అర్థం ఏంటనమాట, నడిపించేవాడు, లీడర్. అతడు ప్రొవైడ్ చేయాలి, సమకూర్చాలి, అతడు సంరక్షించాలి శత్రువుల నుంచి. ఏంటి? న్యాయం తీర్చాలంటే దేవుని యొక్క లేఖనాలను బాగా ఎరిగి ఏం చేయాలో దాన్ని అప్లై చేయాలి. అది రాజు అంటే. రాజు అంటే ఏంటి? శత్రువు ఎవరో కనిపెట్టి యుద్ధానికి ఎవరు వెళ్ళాలి? ఈయన వెళ్ళాలి. అది రాజు అంటే. ఏంటి? ఎవరు ప్రొటెక్ట్ చేయాలి కుటుంబాన్ని, ఎవరు ప్రొవైడ్ చేయాలి, ఎవరు లీడ్ చేయాలి? కుటుంబం కొరకు ప్రణాళికలు ఎవరు వేయాలి? మన కుటుంబాల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేద్దాం.
మన సంఘంలో కుటుంబాల పరిస్థితి ఏంటి? ప్రభువా అట్టి తండ్రులను లేపండి, ప్రభువా అట్టి భర్తలను లేపండి. రండి తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తల వంచుదాం. ఒకవేళ మన యొక్క ఫిలాసఫీలో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రభావం వేరే విధానాల్లో ఉండడం వలన బహుశా మనము వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదులే అని మనం అనుకుంటూ ఉన్నామేమో. కుటుంబ యజమాని రక్షించబడితే సరిపోదు, కుటుంబం యొక్క ఆధ్యాత్మిక బాధ్యతలను తీసుకోవాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. పాత నిబంధనలోనే కానీ క్రొత్త నిబంధనలోనే కానీ యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిలో వెళ్ళవలసినటువంటి వ్యక్తి అతడు. పరలోకపు తండ్రిని ఈ లోకంలో చూపించాల్సినటువంటి బాధ్యత కలిగిన వాడు. మా కుటుంబాన్ని బాగు చేయి ప్రభువా, మా సంఘాన్ని బాగు చేయి ప్రభువా అని అడుగుదాం. ప్రియ తండ్రి, మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మేము అలుసుగా తీసుకున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన సత్యాలను, పర్వాలేదులే జీవితం ముందుకు వెళ్ళిపోతుందిలే, తరతరాలు వెళ్ళిపోతున్నాయిలే అని మేము అనుకుంటున్నా కానీ నీ లేఖనాలకు లోబడే విషయంలో నీ యొక్క చిత్తమేంటో తెలిసి కూడా మేము పట్టించుకోకుండా మా ఇష్టానుసారంగా కుటుంబాలను మేము కట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. మా సంఘంలో ప్రతి కుటుంబ యజమానిని మీరు బలపరచండి ప్రభువా, కుటుంబం యొక్క ప్రతి బాధ్యతను స్వీకరించడానికి. ప్రీస్ట్గా, ప్రాఫెట్గా, కింగ్గా, అతడు యాజకుడిగా తన పని తాను చేయడానికి, ప్రవక్తగా తన పని తాను చేయడానికి, రాజుగా ముందుండి ఆ డేంజరస్ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొంటూ శత్రువుల నుండి సంరక్షించడానికి ప్రతి భర్తను మీరు ప్రతిష్ఠించండి, ప్రతి కుమారుణ్ణి సిద్ధపరచండి, సంరక్షించి పోషించవలసినటువంటి స్థానంలో. ఓ దేవా, కుటుంబంలో భార్య కొరకు, బిడ్డల కొరకు ప్రాణమిచ్చేంతగా మా యొక్క కుటుంబ యజమానులను మీరు చెక్కండి. మేము నిత్యము వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండడానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.